హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అరకులో డే 2 ట్రిప్ ప్లానింగ్ వచ్చేసి ట్రైబల్ మ్యూజియం అలాగే చాపరాయి. మ్యూజియం లోపలికి వెళ్ళడానికి టికెట్ తీసుకోవాలి. మనకి ఎంట్రన్స్లో చెరువులాగా పెద్దగా ఉండి బోటింగ్ చేయడానికి వీలుగా ఉంది. అలాగే ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి చాలా ఆటలు కూడా ఉన్నాయి. అలాగే అరకులో చూడాల్సిన ప్లేసెస్ని కూడా ఇలా చిన్న చిన్న గుహల్లా పెట్టి మ్యాప్ పాయింటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఈ గిరిజన మ్యూజియం వివిధ స్వదేశీ జీవన విధానాలను మనకి కళ్ళకు కట్టినట్లుగా ప్రదర్శిస్తుంది. అరకులోయలో ఉన్న ఈ గిరిజన మ్యూజియాన్ని 1996లో ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు ఏర్పాటు చేశారంట. ఈ ప్రాంతంలోని గిరిజన సంస్కృతిని పరిరక్షించడం మరియు ప్రదర్శించడం అనే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మ్యూజియాన్ని మట్టి మరియు లోహంతో ఏర్పాటు చేశారు. అప్పట్లో గిరిజన కళాకారులు తయారు చేసిన స్మారక చిహ్నాలు మరియు వాళ్ళు ఉపయోగించిన గిన్నెలు, పాత్రలు మనం ఇక్కడ చూడవచ్చు. ఈ మ్యూజియం ఆంధ్రప్రదేశ్లోని ఆదివాసీ తెగల జీవితాలు, సాంప్రదాయాలు మరియు కళల గురించి ఒక సందర్శనను మనకి అందిస్తుంది. మీ సందర్శన నుండి ఎక్కువ ప్రయోజనం పొందడానికి మీరు తెలుసుకోవలసిన ప్రతిదీ ఇక్కడ ఉంది. ఈ మ్యూజియాన్ని గిరిజన వారసత్వ సంపదగా చెప్పవచ్చు. ఇక్కడ వారి జీవిత పరిమాణ విగ్రహాలు, డయోరామాలు మరియు వివరణాత్మక ప్రదర్శనలతో సహా అనేక ప్రదర్శనల ద్వారా స్థానిక తెగల యొక్క శక్తివంతమైన సంస్కృతి మరియు సాంప్రదాయాలను ప్రదర్శిస్తుంది. ఈ మ్యూజియం గిరిజన జీవన విధానం ద్వారా మనోహరమైన ప్రయాణాన్ని మనకి అందిస్తుంది. ఇక్కడ గిరిజనుల ప్రత్యేక జీవన విధానాన్ని స్పష్టంగా చూడవచ్చు. వారి విస్తృతమైన ఆచారాల నుండి వారు వేసుకున్న రంగురంగుల వస్త్రధారణ వరకు ప్రదర్శనలు గిరిజన వర్గాల యొక్క శక్తివంతమైన సంస్కృతి మరియు సమగ్ర వీక్షణను మనకి అందిస్తున్నాయి. గిరిజన సాంప్రదాయాలు మ్యూజియం యొక్క ముఖ్యాంశాల్లో ఒకటిగా చెప్పవచ్చు. గిరిజన కళ మరియు చేతి పనులు, సాంప్రదాయ పనులు, ప్రత్యక్ష ప్రదర్శనలను మనం చూడవచ్చు. స్థానిక కళాకారులు కుండలు నేయడం మరియు లోహపు పనిలో తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తారు. ప్రత్యేకమైన చేతితో తయారు చేసిన వస్తువులను కొనుగోలు చేసే అవకాశాన్ని మనకి అందిస్తున్నారు. గిరిజన మ్యూజియంలో ఆకట్టుకునే గిరిజన కళాఖండాల సేకరణ ఇక్కడ ఉంది. వీటిలో ఉపకరణలు, పాత్రలు, సంగీత వాయిద్యాలు మరియు మరిన్ని కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కటి తెగ యొక్క చాతుర్యం మరియు రోజువారీ జీవిత కథను వివరిస్తుంది. ఈ కళాఖండాలు గిరిజనుల చరిత్ర మరియు నైపుణ్యానికి స్పష్టమైన సంబంధాన్ని అందిస్తాయి. వంటగది సెటప్ నుండి పండుగ వేడుకల వరకు గిరిజనుల జీవితంలోని ప్రతి అంశం సూక్ష్మంగా మనకి కనబడుతుంది. మోడల్స్ యొక్క హస్తకళ మనల్ని ఆకట్టుకుంటుంది. మ్యూజియంలో అత్యంత ఆకర్షణీయమైన భాగాల్లో ఒకటి గిరిజన పండుగలు మరియు ఆచారాలను వర్ణించడం. వారు తమ పండుగలను ఎలా జరుపుకుంటారో సాంప్రదాయ బట్టలు ధరించిన వారి జీవిత పరిమాణంతో ఇక్కడ పూర్తి చేశారు. ఇక పక్కనే ఆదివాసీ దేవాలయం కూడా ఉందండి. అరకులోయలోని గిరిజన మ్యూజియం కేవలం కళాఖండాల సేకరణ మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్లో స్థానిక తెగల యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వానికి పెట్టింది పేరుగా చెప్పవచ్చు. మ్యూజియం మొత్తం చూడటం అయితే అయిపోయింది. ఇంకా ఇక్కడ నుంచి చాపరాయి దగ్గరికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ పిల్లలకు కావాల్సిన హ్యాండ్ బ్యాగ్స్ అలాగే చాలా రకాల వస్తువులు కూడా అమ్ముతున్నారు. ఇప్పుడు చాపరాయి దగ్గరికి వెళ్ళిపోతున్నాము. దారిలో మనకి సన్ఫ్లవర్ తోట కనబడుతుంది. ఈ సన్ఫ్లవర్ తోట చాలా అద్భుతంగా ఉందండి. చాపరాయి వెళ్ళే దారిలో మనకి సన్ఫ్లవర్ తోట అలాగే బంతిపూల తోట కూడా కనబడుతుంది. ఎంత అద్భుతంగా ఉందో కదండి. చాపరాయి దగ్గరికి అయితే వచ్చేసామండి. ఎంట్రన్స్లో మనకి షాపులు అయితే చాలా ఉన్నాయి. చికెన్ షాపులు, బ్యాంబూ చికెన్ అనమాట. నిప్పుల మీద తెక్కాలు చేస్తున్నారు. చాపరాయి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లాలో పాడేరు, అరకు రోడ్డులో ఉన్న ఒక అందమైన నీటి క్యాస్కేడ్, డుబ్రిగుంట జలపాతాలను కూడా పిలుస్తారంటండి. ఇది అడవులతో చుట్టముట్టబడిన ఒక సుందరమైన ప్రదేశం మరియు ప్రసిద్ధ అరకు పర్యాటక ప్రదేశాల్లో ఒకటి. ఇప్పుడు టికెట్ తీసుకుని లోపలికి వచ్చేసాము. ఎంట్రన్స్లో మనకి పగోడా గార్డెన్ కనబడుతుంది. ఈ గార్డెన్ అయితే చాలా బాగుంది. పిల్లలు ఆడుకోవడానికి అలాగే ఫోటోషూట్లకు కూడా అద్భుతంగా ఉంటుంది ఈ గార్డెన్. అలాగే పక్కన దింసా డ్యాన్స్ కూడా జరుగుతుంది.
50 రూపీస్ కడితే మనం కూడా వాళ్ళతో పాటు డ్యాన్స్ చేయొచ్చు. ఇప్పుడు మా పిల్లలిద్దరూ దింసా డ్యాన్స్ కోసం వెళ్ళిపోయారు. పదండి మనం కూడా చూసేద్దాం. చాపరాయి జలపాతాలు ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. అరకులోయలోని పెద్ద రాతి నిర్మాణాలపై అంతులేని ప్రవాహాలు ఉన్నాయి. విశాలమైన రాతి నిర్మాణాల గుండా ప్రవహించే అందమైన ప్రవాహం కారణంగా జలపాతాల చుట్టూ ఉన్న ప్రాంతం పిక్నిక్లకు ప్రసిద్ధి చెందిన ప్రదేశంగా మారింది. స్మూత్ స్లాంటింగ్ రాళ్ళు ప్రవాహానికి అంతరాయాన్ని కలిగిస్తాయంట. ఈ జలపాతం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది మరియు చాలామంది పర్యాటకులను కూడా ఆకర్షిస్తుంది. ఈ జలపాతం తెలుగు సినిమా నిర్మాతలు ఇష్టపడే ప్రదేశాల్లో ఒకటిగా చెప్తున్నారు. ఇక పక్కనే కిడ్ ప్లే ఏరియా కూడా ఉందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని.